ఆకాశం యొక్క పరిమాణం ఎంత ఉన్నదో ఆకాశమునకు తెలియనా, భగవంతునకు తన మహిమ తెలియదునటలో వాని జ్ఞానములకు లోపము కలగదు అది బ్రహ్మగారు చెప్తుంది. భగవంతుడికి తన యొక్క మహిమ భగవంతుడికి తెలియదంటే దానివల్ల భగవంతుడికి తక్కువైపోదేమీను. ఆయన ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడు భగవంతుడు. మనం కొన్ని శాస్త్రాలు చదువుకున్నాం అనుకోండి, కొంత విజ్ఞానం చేసామనుకోండి, మనకి కొంత అంతా తెలియదు అంటే కొంచెం ఇన్ఫీరియర్ ఫీలింగ్ మనకు అనిపిస్తుంది, మనకు తెలియదు అంటున్నారు. కానీ భగవంతుడికి ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వడు, అవుతే భగవంతుడు అవ్వడు. ఈ మాస్టర్ గారు సార్ తమాషాగా ఇచ్చారు చూడండి, తాను ఎంత గొప్పవాడో అనే విషయం ఒక్కటే తనకు తెలియదు, భగవంతుడు తెలియదు ఒక్కటేట. తాను ఎంత గొప్పవాడో మాత్రం తనకు తెలియదు అన్నాడు. అంటే మనకి ఆయనకి డిఫరెన్స్ అదే. మనం ఎంత గొప్పవాళ్ళమో మనకు తెలిసింది అని మనం అనుకుంటాం. ఆయన మాత్రం తాను ఎంత గొప్పవాడో అనేటువంటి విషయం ఒక్కటే ఆయనకు తెలియదు. అంటే అర్థం ఏంటంటే మిగిలినంతయు తెలియను అని అర్థం. మనకి మిగిలినంతయు ఏం తెలియదు, మనం గొప్పవాళ్ళు అనేటువంటి విషయం ఒక్కటే మన మాటి గుర్తొచ్చేస్తుంది, అందపడగ పట్టణ వదలదు. కనుకనే అతని జ్ఞానమునకు లోపము కలుగదు. తన గూర్చి తన వ్యాప్తి యొక్క హద్దులను గూర్చి తాను ఎరువుడు అనుటలో వాని సర్వజ్ఞతకు వచ్చిన లోపం ఏమీ లేదు. అదేంటంటే ఒక పక్కనేమో ఆయన సర్వజ్ఞుడు అంటున్నారు, ఇంకో పక్కనేమో తన గురించి తనకే తెలియదు అంటున్నారు. అంటే తన ఎంత వ్యాప్తి అనేటువంటిది దాని గురించి ఎప్పుడు ఆయన ఆలోచించలేదు కూడా తనకు తెలియదంటే. అందుకని దానికి ఆయన సర్వజ్ఞతకు వచ్చిన లోపమే ఉండదు నాయన, అందుకని మనం ఏం కంగారు పడక్కర్లేదు అంటున్నారు.